గుండెకి సంబంధించి రక్తనాళాలు ఉంటాయి, కవాటాలు ఉంటాయి, గుండె గదులు ఉంటాయి, గుండెకి సరఫరా చేసే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. అయితే గుండె రక్తనాళాల్లో ప్రాబ్లం వలనే హార్ట్ అటాక్లు అనేవి వస్తుంటాయి. సో రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంటే మనకి స్టెంట్లు వేయటం కానివ్వండి, బైపాస్ ఆపరేషన్ చేయటం కానివ్వండి జరుగుతుంటుంది. అయితే కవాటాల్లో ప్రాబ్లం వస్తే దీనికి బైపాస్ సర్జరీ కానీ స్టెంట్లు కానీ పనికిరావు. అప్పుడు ఏం చేస్తామంటే వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే వాల్వ్ని మార్చుకునే ప్రక్రియను చేపడతాం. సో ఇప్పుడు దాకా ఈ వాల్వ్స్ని ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ విధానంలో చేయాల్సి వచ్చేది. ఆ ఓపెన్ హార్ట్ విధానంలో ఛాతీని కంప్లీట్గా ఓపెన్ చేసి ఆ తర్వాత గుండెని ఓపెన్ చేసి గుండెలో ఆల్రెడీ చెడిపోయిన కవాటాన్ని తొలగించి కొత్త కవాటాన్ని అమర్చే విధానం ఉండేది. దీన్నే వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు. అయితే ఈ వాల్వ్ రీప్లేస్మెంట్లో కొన్ని దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది మేజర్ ఆపరేషన్ కాబట్టి దాంతో బ్లీడింగ్ రిస్క్ కానీ, లేకపోతే పక్షవాతం వచ్చే రిస్క్ కానీ, లేకపోతే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ కానీ, లేకపోతే మత్తు పదార్థాల వల్ల అంటే మత్తు ఇవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇవి ఏవైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే కొన్ని హై రిస్క్ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళకి అంటే వేరే రకమైన జబ్బులు ఉన్నవాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా పంపింగ్ వీక్గా ఉంది, లేకపోతే ఊపిరితిత్తుల సమస్య ఉంది, లేకపోతే ఆల్రెడీ పక్షవాతం వచ్చి ఉంది, ఇట్లా ఉన్న వాళ్ళకి మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం అనేది ఒక ఛాలెంజ్గా ఉంటుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉండి బాగా ఏజ్ ఎక్కువ ఉండి ఫ్రెయిల్గా ఉన్న వాళ్ళకి మనం తొడ ద్వారా కానీ మనం వాల్వ్ చేయగలిగితే రీప్లేస్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది అనేది ఒక 15-20 సంవత్సరాల క్రితం కార్డియాలజిస్టులో పరిశోధన ప్రారంభమైంది. దీని ప్రకారం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అనేక దేశాల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ విధానం. ఇండియాలో కూడా ఇదే వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే పర్క్యూటేనియస్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే కాలు ద్వారానే మనం వాల్వ్ మార్చే విధానం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనం పల్సాట్ సెంటర్లో కూడా అనేక కేసులు చేయడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా చేస్తాము, ఇంతకుముందు ఎందుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు ఎందుకు సాధ్యం అవుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. నార్మల్గా గుండె రక్తనాళాల్లో 3 బ్లాక్స్ వచ్చినా కూడా మన వాళ్ళు ఏమంటారంటే 3 వాల్వ్స్లో బ్లాక్స్ వచ్చినాయి అందుకని బైపాస్ చేశారు అని అంటారు. కానీ వాల్వ్లో బ్లాక్స్ వస్తే బైపాస్ చేయాలి, వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తారు. కాబట్టి రక్తనాళాలు అంటే వాల్వ్స్ అనటం కరెక్ట్ కాదు, రక్తనాళాలని ఆర్టరీస్ అని అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. సో వాల్వ్స్ అని కనుక అంటే అది ఇంగ్లీష్ మాట, దాన్ని తెలుగులో కవాటాలు అని పిలుస్తారు. అందుకనే ఈ వాల్వ్ సైజుకి ఈ రక్తనాళాల సైజుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. గుండెకి ఉండే రక్తనాళాలు చాలా చిన్నగా ఉంటాయి, సాధారణంగా 2.5 నుంచి 4 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉంటాయి. అదే కవాటాలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ కవాటాలు సుమారుగా 3.5 నుంచి 5 సెంటీమీటర్ల వరకు ఉంటాయి, అంటే సుమారుగా ఈ సైజులో ఉంటాయి. ఇంత లావు ఉండే కవాటాన్ని మనం కాలు ద్వారా కానీ చేతి నుంచి కానీ రక్తనాళాల్లోంచి పంపించడం కష్టం అవుతుంది. ఎస్పెషల్లీ అది మెటల్తో ఉండడంతో మన రక్తనాళాల్లో తిరిగే వంపులతో పాటుగా అది తిరిగి ఆ వాల్వ్ కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం అనేది చాలా కష్టమయ్యేది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మెటల్స్ వాడి దీనికి తయారు చేసిన వాల్వ్స్ని ఇప్పుడు సులువుగా తొడ నుంచి ప్రవేశపెట్టే విధానం ఉంది. నార్మల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసామనుకోండి, మనం కనీసం ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధానంలో మనం తొడ నుంచి కనుక మనం పర్క్యూటేనియస్గా చేయగలిగితే ఇది నెక్స్ట్ డేని లేకపోతే ఆ తర్వాత రోజే ఇమీడియట్గా పంపించేసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనకి ప్రమాదమయ్యే అవకాశం కూడా బాగా తక్కువగా ఉంటుంది. ఇలా గుండెలో 4 కవాటాలని మనం కాలు నుంచి మార్చచ్చు, కానీ ప్రధానంగా అయోర్టిక్ వాల్వ్ అనే వాల్వ్ని కాలు ద్వారా మార్చడం అనేది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కూడా. దీన్ని టావర్ TAVR అని కానీ లేదా టావీ TAVI అని కానీ పిలుస్తారు. ఈ ప్రక్రియ ఉన్న వాళ్ళకి ఏంటంటే అయోర్టిక్ వాల్వ్ స్టీనోసిస్ కానీ అయోర్టిక్ వాల్వ్ రీగర్జిటేషన్ కానీ, అంటే అయోర్టిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పటికీ లేకపోతే లీక్ అయిపోతున్నప్పటికీ అప్పుడు ఆ వాల్వ్ని మార్చాల్సిన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఓపెన్ హార్ట్ సర్జరీకి అనర్హుడు అని అనుకున్నప్పుడు ఈ టావర్ అనేది చేయటం జరుగుతుంటుంది. దీంట్లో భాగంగా
మామూలుగానే కంప్లీట్ జనరల్ అనస్థీషియా ఇవ్వకుండానే కాలు ద్వారా వాల్వ్ని ప్రవేశపెట్టి ఆ వాల్వ్ని గుండె వాల్వ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆ వాల్వ్ పైన కనుక బెలూన్ సహాయంతో దాన్ని పెద్దగా చేసినట్లయితే ఆ వాల్వ్ని ప్రీవియస్ వాల్వ్ని గట్టిగా నొక్కేసి ఈ వాల్వ్ ఆ పొజిషన్ని తీసుకుంటుంది. ఒకసారి ఓపెన్ అయిపోయిన తర్వాత దాని లోపల ఉండే వాల్వ్ లీఫ్లెట్స్ రక్తాన్ని ఒకే పద్ధతిలో క్రమ పద్ధతిలో వెళ్ళేటట్లుగా నియంత్రిస్తుంది. సో దీనికి నార్మల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్ చేసిన తర్వాత కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఎక్కువ కాలం పాటు ఎక్కువ మోతాదులో వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్యావర్ ద్వారా చేసిన వాల్వ్కి అంతకాలం అంత మోతాదులో మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా తక్కువ ఉంటుంది. సో ఈ అడ్వాంటేజెస్ వల్లనే ఈ వాల్వ్స్ ఎంతో ప్రాచుర్యం పొందినాయి. ఈ అయోటిక్ వాల్వ్ తర్వాత పల్మనరీ వాల్వ్ను కూడా రీప్లేస్ చేయొచ్చు అనేది తెలిసింది. దీన్ని టీపీవీఆర్ అంటారు. అట్లాగే మైట్రల్ వాల్వ్ని చేయడం కూడా తెలిసింది. దీన్ని టీఎంవీఆర్ అంటారు. ట్రైకస్పిడ్ వాల్వ్ వచ్చేటప్పటికి ఒక వాల్వ్ కాకుండా 2 వాల్వ్ సహాయంతో దీన్ని రీప్లేస్ చేసుకోవడం అనేది ట్రిక్ వాల్వ్ అంటారు అన్నమాట. దాని సహాయంతో చేయొచ్చు. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ పల్మనరీ వాల్వ్ కలిపి ఈ ట్రిక్ వాల్వ్ని ఉపయోగించి మేము ఒకే పేషెంట్లో ఇవి 2 చేయటం జరిగింది. అలా చేయటం అనేది ప్రపంచంలోనే 4వసారి, ఇండియాలో మొదటిసారి. సో ఈ ప్రక్రియలో మనం కుడివైపు ఉన్న 2 వాల్వ్స్ని ఒక టీపీవీఆర్ అండ్ ట్రిక్ వాల్వ్ ఈ కాంబినేషన్తో రీప్లేస్ చేయటం జరిగింది. బాగా సివియర్గా ప్రాబ్లం ఉండి ఆపరేషన్ని తట్టుకోలేని వాళ్ళకి నిజంగా ఒక దేవుడిచ్చిన వరంలాగా ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ పనిచేస్తుంది. సో వాల్వ్ ప్రాబ్లం ఉన్నట్లయితే వాల్వ్ రీప్లేస్మెంట్కి మనం చేయటానికి బాగా హై రిస్క్ ఉంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ఒకవేళ కాలు ద్వారా వాల్వ్ని రీప్లేస్ చేయగలిగితే అది చేయటానికి మేము సిద్ధంగా ఉంటాం. అయితే ప్రస్తుతానికి ఈ ప్రొసీజర్స్ బాగా కాస్ట్లీ ఉన్నాయి. అయోటిక్ వాల్వ్ విషయం తీసుకుంటే ఇండియన్ వాల్వ్స్లో సుమారుగా 15 లక్షల నుంచి 17 లక్షల వరకు, అదే ఫారిన్ వాల్వ్స్ తీసుకుంటే సుమారుగా 20 నుంచి 25 లక్షల వరకు ఈ ట్యావర్కి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ పోను ఈ ఖర్చు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుకే మనం వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడానికి సాధ్యపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు దాకా మనం ఏదైతే చేయలేమో ఓపెన్ హార్ట్ లేకుండా అనుకున్న వాల్వ్ రీప్లేస్మెంట్ని కూడా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్లోని క్యాత్ ల్యాబ్లోనే మనం మార్చగలుగుతున్నాం. నమస్తే.